తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ మండలం స్కూల్ గేమ్స్ బాలికల విభాగం అండర్ 14/17 సెలక్షన్స్ కమ్ పోటీలు స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నాడు జరిగాయి. అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బాలికల విభాగం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, యోగా, బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులంతా మంచి క్రీడా ప్రతిభను కనబరిచి అంతర్జిల్లా స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవిడి ప్రసాదరావు మాట్లాడుతూ ఈ పోటీలకు సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఇక్కడ ఎంపికైన తర్వాత అనపర్తిలో జరిగే డివిజనల్ స్థాయి పోటీల్లోనూ, అక్కడ గెలిచిన వారు కాకినాడలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లోనూ పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జె రాజ్ కుమార్, రాజమండ్రి జోన్ సెక్రటరీ డి విజయ విక్టర్, ఇన్ఛార్జ్ హెచ్ఎం సింహాద్రి, వి వెంకటేశ్వరరావు, ఈ బాలసుంకయ్య, పి సుధాకర్, శంకర్, కల్పన, జి సత్యవేణి, సిహెచ్ కళావతి తదితరులు పాల్గొన్నారు. అరవై 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఛాంపియన్షిప్స్లో భాగంగా మండల స్థాయిలో జరిగే ఈ పోటీలు ఈరోజు ఎస్కేవిటి గవర్నమెంట్ హై స్కూల్ నందు గర్ల్స్ విభాగంలో రాజమహేంద్రవరం అర్బన్ బాలికల సెలక్షన్ కమ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ పోటీలకి వివిధ మండలంలో ఉన్న వివిధ పాఠశాలల నుంచి 200 మంది వరకు గర్ల్స్ పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, యోగా, బ్యాడ్మింటన్ ఈ విభాగాల్లో సెలెక్ట్ చేసిన పిల్లల్ని డివిజనల్ లెవెల్ స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. అక్కడ రాజమండ్రి డివిజన్ అనపర్తిలో జరగబోయే పోటీలకి ఇక్కడి నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కాకినాడలో జరిగే జిల్లా సెలక్షన్స్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. కాకినాడలో సెలెక్ట్ అయిన వాళ్ళు అంతర్జిల్లాల పోటీలకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా పాఠశాల విద్యాశాఖ వారి ద్వారా నిర్వహించే ఈ పోటీలు ఈరోజు ఇక్కడ మండల స్థాయిలో బాలికల విభాగంలో మొదలైనవి. ఈ పోటీలని డిఐ బి దిలీప్ కుమార్ గారు ఈ పోటీలను ప్రారంభించారండి.